అన్ని మతాలు సమానమైన అనుకుంటే సరిపోతుందా? డిసెంబర్ 20 పాసిపోయిన కేక్ తింటే అన్ని మతాలు సమానం అవుతాయా? రంజాన్కి సలీం ఇచ్చిన హలీము గులాములా మనం తిన్నట్టు తినే సలాం కొడితే అన్ని మతాలు సమానం అవుతాయా? అన్ని మతాలు సమానం అనే మాట నిజమే అయితే ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు మసీదులుగా మారుతాయా? అన్ని మతాలు సమానం అనే మాట నిజమే అయితే ఈ దేశం 2-3 ముక్కలుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా తయారవుతుందా? అన్ని మతాలు సమానం అనేది నిజమైతే రోజుకి 5 సార్లు మనం వినాలా? అందుకని అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా, మీరు అన్నమాట నిజమే అయితే మసీదులో 5 సార్లు ఆచారం వెంబడుతుంది, ఖాళీ టైంలో హనుమాన్ చాలీసా ప్లే చేయమని చెప్పండి మీ భయ్యాగాలని. అవుతుందా? చర్చిలో హోమం పెట్టించండి, ఖర్చు నాది. అవుతుందా? అయ్యప్పలకి ముస్లిం సోదరుల విందు కొత్తతో ఉమ్ముతో సిగ్గులే తినే వాళ్ళకి. నువ్వు అయ్యప్పకి వండి నువ్వు పెట్టు,